నియోజకవర్గానికి పడ్డ ఈ ముద్రని మీరు ఏ విధంగా విశ్లేషించగలుగుతారు? అతనికి ఎప్పుడు మాచర్ల నియోజకవర్గం అనేది ఒక రావణ కష్టంలాగా రగలాలి అని చెప్పేసి అనేటటువంటిది. ఒక విలేజ్లో ఒక గొడవ పెట్టాలి, ఆ గొడవ పెడితే ఒక వర్గం చచ్చినట్టుగా మా వైపు వస్తారు. మీ అన్నకు షాడో ఎమ్మెల్యేగా ఉన్నారా? యాక్టివ్గా పనిచేసేటటువంటి ఒక వ్యక్తి మీద ఏదో ఒక ముద్ర అపవాదు వేయాలి. లేదు 4 సార్లు అన్నగారు గెలిచారుగా, నాకు అవకాశం ఇస్తే బాగుండని మీకు ఎప్పుడు అనిపించలేదు అంటున్నా. నాకు ఒక బాధ్యత అప్పచెప్తేనే అది మాత్రమే చేసుకుంటూ పోతాను నేను. నిద్రపోయిన కాంగ్రెస్ని లేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మేమైతే సింగిల్గానే వస్తాం. సో మీరు సింగిల్గా ఉన్నట్టు కనబడుతున్నా మీ వెనక నిజంగా ఏమైనా బీజేపీ ఉందా అన్నది నా వాళ్ళ వ్యవహారాల్లో కానీ వాళ్ళతో అంటకాగాల్సిన అవసరం కానీ మాకేం లేదు. ఇంతకు ముందులాగా ఎవరో ఏదో చెప్తే చేసే పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ వైపు నుంచి జరుగుతున్న దాడిని అంటే మీ పార్టీ కరెక్ట్గానే ఎదుర్కొంటుంది అనుకుంటారా? ప్రతి ఒక్కదానికి వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. నమస్తే, నేను క్రాంతి. ఆంధ్రప్రదేశ్లో మాచర్ల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హత్యా రాజకీయాలకు పెట్టింది పేరుగా ప్రచారం పొందిన ఆ నియోజకవర్గం నుంచి ఎదిగి వస్తున్న నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. ప్రస్తుతం ఆయన ముందుగా 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించి ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ని అధికారంలో నుంచి దించడానికి జరుగుతున్న ప్రయత్నాలు, ముఖ్యంగా టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ లోపాయకారి ఒప్పందాలు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాజకీయ పర్యటనలు, వైఎస్ జగన్ మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణల గురించి వెంకటరామిరెడ్డి గారిని అడిగి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్, అదేవిధంగా రాజకీయాల్లో ఇంకా ఏం కావాలనుకుంటున్నారు, ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలనుకుంటున్నారా, లేదు ఎక్కడి నుంచైనా టికెట్ ఆశిస్తున్నారా, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్కారం. అంటే మీ నియోజకవర్గానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే తెలంగాణ జిల్లాలలో కానీ ఇక్కడ కానీ ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, ఫ్యాక్షన్ కాన్స్టిట్యుయెన్సీ అని. సో మీరిప్పుడు ఒక ఎమ్మెల్యేకు సోదరునిగా అంటే అసలు ఈ నియోజకవర్గానికి పడ్డ ఈ ముద్రని మీరు ఏ విధంగా విశ్లేషించగలుగుతారు? ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. మీకేమనిపిస్తుంది అసలు నియోజకవర్గానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనిపిస్తుంది? వాస్తవంగా మాచర్ల నియోజకవర్గం అనేది మొట్టమొదటి నుంచి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది. కానీ రాయలసీమను మాత్రమే వెనుకబడిన ప్రాంతంగా చెప్తా వస్తూ ఉన్నారు. తదనుగుణంగా ఇక్కడ మాచర్లో జరిగిన విశేషాలు ఏంటి అని అంటే, పల్నాడు అనే దానిలో ముఖ్యంగా నాగార్జున సాగర్ అనేది మాకు తలపైన ఉంటుంది, మాకు నోటి దాకా నీళ్లు మాత్రం రావు. గత పాలకులు చేసినటువంటి పాపం, కరువుతో అల్లాడేటటువంటి ఈ ప్రాంతంలో కొంత వెనకబాటుతనం వల్ల లేనిపోని కొన్ని ఆవేశాల్లో గతంలో ఫ్యాక్షన్ జరిగినటువంటి మాట వాస్తవం. కానీ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రవేశపెట్టేటటువంటి విధానాలు అయితేనేమి, రైతుల పరంగా కానీ, పేదల పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరంగా అయితేనేమి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల వల్ల కొంత అభివృద్ధి బాటలో నడిచిన మాట వాస్తవం. ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యంగా మా అన్నయ్య ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండటం, దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారితో మేము నడవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దాని కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, మేము ఒక పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, మాకు పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. అతనికి ఎప్పుడు మాచర్ల నియోజకవర్గం అనేది ఒక రావణ కష్టంలాగా రగలాలి అని చెప్పేసి అనేటటువంటిది అతని ఉద్దేశం. అతని మాచర్లను ప్రశాంతంగా ఉంచితే నా చేతుల్లోంచి జారిపోతుందేమో అని చెప్పేసి అనేటటువంటి ఒక అభద్రతా భావంతో తను ఎప్పుడు ఏదో ఒక రకంగా రెచ్చగొడతా ఉంటాడు. అంటే ఎవరా నాయకుడు?
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిగా చెప్పుకునే ఎరపతినేని శ్రీనివాస్. ఆ ఎరపతినేని శ్రీనివాస్కి ఎప్పుడు మాచర్ల పైన దృష్టి. మాచర్లలో మొట్టమొదటి నుంచి ఆయన 94 నుంచి ఏమో రాజకీయాల్లో ఉన్నట్టున్నాడు. అప్పటి నుంచి మా ఫ్యామిలీ కూడా రాజకీయంగా, మా బాబాయ్ అప్పుడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయటం, ఆ టైంలోనే అతను కూడా కంటెస్ట్ చేయటం జరిగింది. దానికోసం మా ఫ్యామిలీ రాజకీయంగా ఎదగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి అపప్రద మా మీద మోపుతా వస్తూ ఉన్నాడు. దానికి ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా దానికి కారణం మేమే. అంటే పిన్నెల్లి సోదరుల చుట్టూ చుట్టేస్తుంటారు. మొట్టమొదటి నుంచి మా బాబాయ్ గారికి, పెదనాన్న గారికి, మా ఫ్యామిలీకి చుడతా వస్తూ ఉంటారు. ఇక్కడ కరువుతో ఉన్నటువంటి ప్రాంతం, కొంత అక్షరాస్యత లేని విధంగా వాళ్ళ ఆ విధానాల వల్ల అప్పుడు అక్షరాస్యత శాతం చాలా తక్కువ. దానివల్ల ఏంటంటే కొంత మొరటుతనం, కొంత తెలియనటువంటి విధానం వల్ల చిన్న చిన్న గొడవలు జరిగాయి. అవి కొన్ని పెద్ద గొడవలుగా కూడా జరిగినాయి. ఆ జరిగిన సమస్యల గురించి చెప్పుకోవాలనంటే పెద్ద విషయం. ఇప్పుడు వచ్చినటువంటి ఒక నాయకుడి చరిత్ర, ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి మాచర్ల నియోజకవర్గానికి వచ్చినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన చరిత్రే రక్త చరిత్ర. ఆ రక్త చరిత్ర పేరు చెప్పొచ్చు మీరు, ఎందుకంటే విమర్శిస్తుంది నాయకుని కాబట్టి. జోలకంటి బ్రహ్మారెడ్డి. చెప్పడానికి దాచడానికి ఏం లేదు, అందరికీ తెలిసినటువంటి సత్యం. వాళ్ళు ఎరపతినేని శ్రీనివాస్ కూడా గత గవర్నమెంట్లో మా పైన మాకు సంబంధం లేనటువంటి ఒక కేసులో కూడా మమ్మల్ని పెట్టడం జరిగింది. మమ్మల్ని నానా రకాలుగా ప్రతిపక్షంలో ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కొన్ని మాకు సంబంధం లేనటువంటి కొన్ని సంఘటనల్ని మాకు ఆపాదిస్తూ చేయటం, అది ఒక ఊర్లో ఒక కుటుంబ నేపథ్యంలోనో గతంలో జరిగినటువంటి అల్లర్ల మూలానో వాళ్ళు ఏదైనా మనసులో ఉండి దానివల్ల వాళ్ళు చేసుకున్నటువంటి గొడవని పార్టీకి ఆపాదిస్తూ దాన్ని వాళ్ళు చేసుకోవడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా మారింది. ఏది జరిగినా దాన్ని ఒక పార్టీకి ఆపాదించుకోవటం. మేము నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళకి శుభకార్యమైనా అశుభమైనా ఏదైనా వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని తప్పక ఆహ్వానిస్తారు. కొన్ని సంఘటనలు మేము వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కానీ మేము వెళ్ళి వాళ్ళకి అండగా ఉండేటటువంటి పరిస్థితి. మా ఎదుగుదలను చూసి ఓర్వలేక మా మీద అపనిందలు వేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గాన్ని ఒక పెద్ద భూతంలాగా ప్రపంచానికి పరిచయం చేశారు, చూపించారు. ఎందుకంటే మీ మాచర్ల నియోజకవర్గం పేరు మీద సినిమా కూడా వచ్చింది, అందులో మొత్తం ఫ్యాక్షన్ హత్యలే ఉంటాయి. అదే మా దౌర్భాగ్యం. నిన్న మొన్నటి వరకు రాయలసీమను అట్లే చూపించారు. అది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల కొంత అభివృద్ధి పదంలో ఉండటం, దానివల్ల అది అలా వచ్చింది. ఆ తర్వాత అది రూపుమాపే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మా ప్రాంతంలో దాదాపుగా రూరల్ ప్రాంతంలో 97% ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంత వెనకబాటుతనంగా ఉన్నామో అని చెప్పేసి అనేది. ఆ ఫలాలు అనేది మా నియోజకవర్గ వాసులు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు. పట్టణ ప్రాంతంలో చూస్తే కూడా 83% పైన ఇచ్చేటటువంటి అభివృద్ధి పథకాలకి అర్హులై ఉన్నారు అని చెప్పేసి అంటే బ్యాక్వర్డ్నెస్ ఎక్కువగా ఉంది. సో దానివల్ల వీళ్ళ పబ్బం గడవాలి. ఇన్నిసార్లు నుంచి వీళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షం అనేది బలహీనంగా ఉన్న పరిస్థితి. వాళ్ళ ఉద్దేశం ఒక విలేజ్లో ఒక గొడవ పెట్టాలి, ఆ గొడవ పెడితే ఒక వర్గం సచ్చినట్టుగా మా వైపు వస్తారు, ఒకవైపు వస్తుంది, అనివార్యంగా వాళ్ళంటే ఉంటారు అన్న ఆ ఉద్దేశం వాళ్ళు. దాన్ని రెచ్చగొట్టడం, ఎక్కడ ఏం జరిగినా రాజకీయంగా వాటిని ఆపాదించి పార్టీ కలర్ పూస్తే అది ఆ రావణ కష్టం అలానే కాలుతూ ఉంటుంది. మేము చలిమంట కాసుకోవాలనేది. ఎక్కడ ఏమి జరిగినా ఎమ్మెల్యే చేశాడు, ఎమ్మెల్యే తమ్ముడు చేశాడు, ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడటం అవసరం. అయితే ఇంకొక ఆరోపణ అనుకోవచ్చు, మీరు విమర్శ అనుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలే ఉన్నారు అని అంటున్నారు. నిజంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారా? అంటే మీరు మీ అన్నకు షాడో ఎమ్మెల్యేగా ఉన్నారా? రాజ్యాంగంలో అట్లాంటి అవకాశం కల్పిస్తే 2 ఎమ్మెల్యేలు అనుకోవచ్చాము. నేను ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ
ఎక్కడా కానీ నేను ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండను. నా పార్టీ కోసం, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్కడి వరకైనా సరే వెళ్ళేదానికి సిద్ధపడేటటువంటి కార్యకర్తల్లో నేను ఒకడిని. మా నాయకుడు నేర్పింది పేదలకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు అండగా ఉండాలి, వారి కష్ట సుఖాల్లో మనం తోడుగా ఉండాలి అనేది మా నాయకుడు మాకు నేర్పినటువంటి విషయం. ఆ విషయంలో ఎక్కడికి మేము వెనక్కిపోము. అందువల్ల ఆ కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేసేటటువంటి ఒక వ్యక్తి మీద ఏదో ఒక ముద్ర అపవాదు వేయాలి. అంటే అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ చేయడమో, లేదంటే అధికార యంత్రాంగాన్ని మీ గ్రిప్లోకి తీసుకొని పనులు చేయించడమో, ఎదుటి వాళ్ళకు పనులు కాకుండా అడ్డుకోవడమో, ఇలాంటిది ఏదో వచ్చి ఉంటుంది. లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యేలు అని ఎందుకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మీ ప్రత్యర్థి కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా. సరే, మీ అన్నగారికి కాబోయే ప్రత్యర్థి అనుకోండి. నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాను. నా దగ్గరికి మా కార్యకర్తలు, మా వాళ్ళు, సామాన్య ప్రజలు, మా అన్న అందుబాటులో లేని టైంలో వచ్చినప్పుడు, ఒక ఆపద, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దానికి సంబంధిత అధికారికి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు సార్, మా వాళ్ళకి కొంచెం ఏదైనా మీ ఉంటే ప్రొసీజర్ ప్రకారం పనిచేయమని చెప్పేసి చెప్పటం, అడగటం, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కూడా అధికార దుర్వినియోగం అని చెప్పేసి అని మాట్లాడితే ఎవరికి ఫోన్ చేసేటటువంటి అవసరం పరిస్థితి ఉండదేమోనని చెప్పేసి అని నేను అనుకుంటాను. దానికి వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటే నేను అదే చెప్తాను. మేము చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు, మేము చేసినటువంటి అక్రమాలు ఏమున్నాయి అని చెప్పేసి అనేది విచారించుకోమనండి. దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. సో అంటే మీ మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని, అంటే మీ కుటుంబం మీద కావచ్చు, లేదంటే పిన్నెల్లి సోదరుల మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎట్లా అడ్డుకోవాలనుకుంటున్నారు? ఈ 2024 ఎన్నికల్లో మీ కౌంటర్ ఏంది? అంటే మీరు హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తారన్న ఒక ఆరోపణ ఉంది. సో ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి అంతా మీరే వ్యవహరిస్తారన్న ఒక ఆరోపణ ఉంది. సో ఇది ప్రజల్లోకి బలంగా వెళితే మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. వీళ్ళు ఈ ప్రచారాన్ని వీళ్ళకు ఉన్నటువంటి పేపర్లు, యూట్యూబ్ ఛానల్స్ వీటిల్లో మాత్రమే, లేదంటే మీడియా ఛానల్స్ ఉన్నటువంటి వాటిల్లో ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. మా నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మేమంటే ఏంటో వాళ్ళందరికీ తెలుసు. ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి, వీళ్ళు చెప్పిన విధంగా మేము చేసే పరిస్థితి అయితే లేదు. వాళ్ళకి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, ఒక అండగా ఉండేటటువంటి పరిస్థితి మాది. అది మా ప్రజలందరికీ తెలుసు. అందుకే కంటిన్యూస్గా మా అన్నని 4 సార్లు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. మా నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను తూచా తప్పకుండా నడిచేటటువంటి వ్యక్తుల్లో మేము. కాబట్టి మా నాయకుడు ఎప్పటికి కూడా పేదవారికి అండగా ఉండమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ పేదవారికి అండగానే ఉంటాం. 24 గంటలు వారు ఎప్పుడు వచ్చినా, వారికి ఏ కష్టం, నష్టం, సుఖం వచ్చినా దానిలో మేము భాగమై ఉన్నాం. కాబట్టి తప్పకుండా మరలా గెలుస్తాం. 4 సార్లు మీ అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే. మీకు ఎప్పుడు అనిపించలేదా, ఎప్పుడు మా అన్ననే గెలుస్తున్నారు, ఈయన ఇక్కడ వేరే నియోజకవర్గానికి వెళ్తే నేను ఎమ్మెల్యే కావచ్చు కదా, ఎంపీగా వెళ్తే ఎమ్మెల్యే కావచ్చు కదా అని ఎప్పుడు అనిపించలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయ్యి నువ్వు కూడా రావాలని చెప్పేసానంటే ఖచ్చితంగా పోతాను. రాష్ట్రంలో ఎక్కడైనా. నేను అడుగుతుంది మాచర్ల నియోజకవర్గం గురించి. మాచర్ల నియోజకవర్గంలో మా అన్న ఉన్నాడుగా. మీ అన్నగారు ఎక్కడ వేరే పదవికి పోతే, లేదు 4 సార్లు అన్నగారు గెలిచారుగా, నాకు అవకాశం ఇస్తే బాగుండని మీకు ఎప్పుడు అనిపించలేదు అంటున్నా. మాచర్ల నియోజకవర్గంలో అసలు మా ఇద్దరికి ఆ మధ్య భేదం అదేం లేదు. మా అన్నయ్య ఉంటాడు, ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు మాచర్ల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా ఆయనే పోటీ చేస్తాడు, ఆయనే ఉంటాడు. నాకేదైనా బాధ్యత తప్ప చెప్పి నాకు ఒక చోటకి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చేదే ఏదో ఒక అధికార పదవిలో ఉండాలని, సరే ప్రజలకు సేవ చేయాలన్నది ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే మీరు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటూ కేవలం పార్టీ పదవిలోనే కాకుండా అంటే అధికారిక పదవి కూడా కావాలని మీకు అనిపించలేదా అంటున్నా. అంటే మీ ప్రయత్నాలు ఏం చేయలేదా? ఎందుకంటే మీరు గురజాల ఏదో జరుగుతుందన్నది మీడియాలో వచ్చింది, గురజాల అడుగుతున్నారు, మేము కావాలని అంటున్నారు అని. గురజాల అడిగినా, ఇంకోటి అడిగినా, మా నాయకుడు ఆదేశిస్తేనే, మా నాయకుడు చెప్తేనే, మా నాయకుడు అవకాశం ఇస్తేనే, నాకు ఒక బాధ్యత అప్పచెప్తేనే అది మాత్రమే చేసుకుంటూ పోతాను నేను. అంటే ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు కదా. మీరు అడగకుండా మీ నాయకునికి ఎట్లా తెలుస్తుంది మీ లోపలి కోరిక? మా నాయకుడికి మీరు చూశారు, మీరు అసలు ఊహించినటువంటి విధంగా కూడా ఎక్కడో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పేసానంటే
మా నాయకుడికి ఎవరు కష్టపడతారు, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి, ఎవరిని ఏ స్థానంలో ఎప్పుడు ఉంచాలనేది మా నాయకుడికి తెలిసినటువంటి ఒక వెనతో పెట్టినటువంటి విద్య అది. ఖచ్చితంగా ఆయన నా సేవలు ఇంకా ఇంకొక రకంగా అవసరం అని చెప్పేసి ఆయన భావిస్తే, ఆయన ఆదేశిస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. సో మీరు గురజాల టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు? రాజకీయాలు ఉన్నప్పుడు చేయలేదు అనడానికి ఏముండదు. ఒకటి నాయకుడికి మన మనసులో ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా అవకాశం ఉంటే చేయండి అని చెప్పేసి అనేది చెప్పుకోవడం అనేది మాటల్లో డైరెక్ట్గా అడగాల్సిన అవసరం లేదు. ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఎలా ఉంటారు ఏంటి, మా పట్ల ఎలా ఉంటారు ఏంటి అనేది మాకు తెలుసు కాబట్టి ఆయన డైరెక్ట్గానే చెబుతారు. నువ్వు ఇది చేయాల్సి వస్తే నువ్వు చెయ్యి అని చెప్పేసానని అన్నప్పుడు దాని ప్రకారం చేసుకుంటున్నాను. ఇప్పుడు 2024లో జరగబోయే ఎన్నికల్లో మరొక 2 నెలలు 3 నెలల్లో నోటిఫికేషన్ వస్తుండొచ్చు. ఈ ఎన్నికల్లో అంటే మీ పాత్ర ఏముండబోతుంది? అంటే మాచర్ల నియోజకవర్గానికే మీరు పరిమితం అవుతారా? యాజ్ ఎ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అంటే రాష్ట్రంలో ఇంకేమైనా బాధ్యతలు ఉన్నాయా మీకు? నేను యువజన విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. యువకులకు సంబంధించి పార్టీలో చేయాల్సినటువంటి పాత్రని ఆయన కొన్ని అంశాల వారీగా మా పాత్రను కూడా చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేయటం కానీ, అట్లా మాకు చేయాల్సినటువంటి పద్ధతులు విధానాల గురించి మేము ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలనే దాని మీద కూడా మాకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. దాని ప్రకారం ఆయన చెప్పిన విధంగా రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రాంతంలో మాకు అన్ని చోట్ల ఉన్నటువంటి కమిటీల ద్వారా వారందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మేము చేసే కార్యక్రమం నిరంతరం చేస్తూనే ఉంటాం. దానిలో ఆయన చెప్పిన దాన్ని చేసుకుంటూ పోతానే ఉన్నాం. సో అంటే స్పెసిఫిక్గా మీకు పలానా నియోజకవర్గం మీరు ఇన్ఛార్జ్ అనో లేకపోతే ఈ బాధ్యతలు చూడాలన్న డ్యూటీస్ ఏమి మీకు ఇవ్వలేదు? ఇప్పటివరకైతే అంటే స్పెసిఫిక్గా ఒక నియోజకవర్గం అని చెప్పేసి అనే విధంగా అయితే మాత్రం లేదు. దీనికి ముందు నాకు 3 జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు. తర్వాత నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ పని చేస్తూ ఉన్నాను ఇప్పుడు. సో యువజన విభాగం రాజకీయాల్లో మీరు చురుగ్గా ఉన్నారు. సో రాష్ట్ర రాజకీయాల మీద మీకు 100% అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు వస్తున్న ఎన్నికలకు సంబంధించి అటు టీడీపీ ప్రయత్నాలు కానీ, జనసేన ప్రయత్నాలు కానీ, కాంగ్రెస్ ప్రయత్నాలు కానీ అంటే మీరు ఎట్లా చూస్తారు వాటిని? అంటే మీరు ఎందుకంటే నిన్నటి వరకు కేవలం వీళ్ళిద్దరే వైఎస్ఆర్ కాంగ్రెస్కు శత్రువుగా ఉన్నారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో నిద్రపోయిన కాంగ్రెస్ని లేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితులలో అంటే మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా మా పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు అనేది మేము చేసుకొని ఎక్కడ అవసరాల్లో ఎవరు ఉండాలి ఏంటి అనే దాని మీద మా నాయకుడు వర్కౌట్ వస్తూ ఉన్నారు. మేము అభ్యర్థుల పరిస్థితి అయితేనేమి, ఒక నియోజకవర్గాన్ని ఎవరు లీడ్ చేయాలనే అంశంలోనైతేనేమి మిగిలిన పార్టీలతో మేము చాలా ముందున్నాం. దాదాపుగా వీళ్ళల్లో అందరూ యాక్టివ్గా చేసే వాళ్ళందరూ కూడా రేపు క్యాండిడేట్లు అవుతారు ఖచ్చితంగా. అది ఆ పరంగా మేము మా పార్టీ వీళ్ళందరికంటే కూడా ముందున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన అసలు వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది అనేటటువంటి అంశాల్లో ఇప్పటి వరకు తెలుసుకోకుండా వాళ్ళ మీమాంసలో ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళ విషయం వాళ్ళు తెలుసుకోకుండా మమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు? మేము నిత్యం ఏదో కార్యక్రమం, గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి అని అసలు రకరకాల కార్యక్రమాలు మమ్మల్ని క్షణం తీరిక లేకుండా నిత్యం ప్రజల్లో ఉండేదానికోసమే మా విధానాలు, మా పార్టీ కార్యాచరణ ఎప్పుడు వస్తూ ఉంది. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మేమైతే సింగిల్గానే వస్తాం. సో మీకు ఆప్షన్ లేదు, సింగిల్గా రావాల్సిందే. మేము ఎప్పుడు కూడా వేరే పార్టీలతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసానో లేదంటే వాళ్ళతో కలుస్తామనేటటువంటి ఎప్పుడు ఒక సంకేతాలు ఇండైరెక్ట్గా మేము ఎక్కడ ఇవ్వలేదే. బీజేపీతో కానీ లేదంటే ప్రధాని నరేంద్ర మోడీతో కానీ. సో మీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లోపాయకారి ఒప్పందం ఉంది. ఆ కారణంగానే చాలా కేసులలో ఆయన మీద ఎలాంటి యాక్షన్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేయట్లేదు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. సో మీరు సింగిల్గా ఉన్నట్టు కనబడుతున్నా మీ వెనక నిజంగా ఏమైనా బీజేపీ ఉందా అన్నది నా ప్రశ్న. మనం నిజాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా నాయకుడి మీద అనవసరమైనటువంటి కేసులు ఆయన మీద ఆపాదించారు. ఆయన్ని 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఒక కేసు తేలాలి అని చెప్పేసానంటే దానికి వివిధ దశలు అనేది ఉంటుంది. నరేంద్ర మోడీ గారు రాగానే ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి లోపలేయాలని చెప్పేసి అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మనోగతం అయితే వెంటనే వేయడానికి నరేంద్ర మోడీ గారికి ఏమన్నా హక్కు ఉందా? కోర్టులు మాత్రమే డిసైడ్ చేస్తాయి. కోర్టుల్లో జరగాల్సినటువంటి ప్రొసీజర్ జరుగుతుంది. మా నాయకుడు ఎప్పుడు చెప్తా ఉన్నారు, ఫస్ట్ రోజే ఎలక్షన్ అయిపోయిన ఆ రోజే చెప్పారు, మన దురదృష్టం బీజేపీకి ఇన్ని సీట్లు రావటం, మన అవసరం వాళ్ళకి లేకపోవటం వల్ల మనం ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసుకొని మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఇది మన రాష్ట్రానికి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనే విధంగా చెప్పారు. ఇప్పటి వరకు కూడా బీజేపీతో మేము ఏది కూడా కలిసిపోయి మేమేం చేయలే. మా నాయకుడు ఆ రాష్ట్రానికి ప్రయోజనమైనటువంటి కొన్ని పథకాలు కానీ కొన్ని నిధులు కానీ తెచ్చుకోవడం కోసం అంశాల వారీగా వాళ్ళకి మద్దతు ఇచ్చి వచ్చాం. కానీ వాళ్ళ వ్యవహారాల్లో కానీ వాళ్ళతో అంటకాగాల్సిన అవసరం కానీ మాకేం లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ రావాల్సినటువంటి హక్కులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడగటానికి మాత్రమే ప్రతిసారి అఫీషియల్గానే కలుస్తున్నారు. కానీ చీకట్లో వెళ్ళి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మా నాయకుడు కలవలేదు. మా నాయకుడు ఏదున్నా కానీ ట్రాన్స్పరెంట్గానే ఉంటాడు, స్ట్రైట్గానే ఉంటాడు, నిజాయితీగానే ఉంటాడు. చెప్పింది చేయటమే ఆయనకు ఒక నైజం. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది అబద్ధం ఆడాలి అని చెప్పేసానంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడ్డు. చేయగలిగేది మాత్రమే చెప్తాం. మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పేసి అనేటటువంటి ఏకైక మగాడు వ్యక్తి ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారనంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని నేను గర్వంగా చెప్పగలను. అయితే ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి రకరకాల సర్వేలు, రకరకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. కొందరు ఎనలిస్టులు చెప్పొస్తుండొచ్చు, కొన్ని సంస్థలు అయితే డైరెక్ట్ సర్వేలే చేసి ఈసారి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఎక్కువ సీట్లను జనసేన టీడీపీ కూటమి గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అంటే మీరు వీటిని విశ్వసిస్తున్నారా? అంటే దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తున్నారు? ఎందుకంటే ఒకే అంశం 10 సార్లు ప్రచారం జరిగితే నిజమై కూర్చునే ప్రమాదం ఉంది కదా. అంటే ఇప్పుడు మన సీ ఓటర్ చూశారు. ఇప్పుడు మీరు చెప్పే విషయం ఎలా ఉంది అని అంటే, ఎవరైతే పేదల పక్షాన బడుగు బలహీన వర్గాలు కింద స్థాయి వాళ్ళ పక్షాన ఉంటారో వాళ్ళు మరలా గెలవరు అని చెప్పేసి అనేటటువంటి అభిప్రాయం కనుక ధనికులు లేదనంటే బాగా హై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నంత మాత్రాన ఇక్కడ మార్పులు జరిగిపోతాయని అని చెప్పేసి అయితే నేనైతే నమ్మను దాన్ని. నిత్యం అసలు క్రింద లెవెల్లో ఉన్నటువంటి వారికి ఏ రకమైన అవసరాలు కావాలి అని చెప్పేసి అనేది ఆయన తప్పిస్తూ వారి కోసము మన సమాజంలో ఉన్నటువంటి 70-80% ఎవరైతే ఉన్నారో వారి బాగు కోసం ఎన్నో విధానాలు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ వారికి ఆర్థిక స్వావలంబన పరంగా కానీ ఏ రకమైనటువంటి పద్ధతులు విధానాలు కావాలి అని చెప్పేసి అనే దాన్ని తీసుకొచ్చి వారి కోసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఓడిపోతుంది అని చెప్పేసి అని అంటే అది నేనైతే విశ్వసించను. అంటే ఒకటి ఓటా అని ఒక సంస్థ సర్వే చేసింది ఈ మధ్యన. అంటే బహుశా సంక్రాంతి అయిపోయిన తర్వాత, అంటే తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్, అంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దాని ప్రభావం ఏమైనా ఇక్కడ రాజకీయాల మీద ఉంటుందని ఒక సర్వే జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, కానీ మా ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదన్నది ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి కావాలని ఎంత అనుకున్నా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉండదు కదా అన్నది నా అభిప్రాయం. రాజకీయాలు అనేది ఒక నియోజకవర్గంలోనే చూసుకుంటే ఒక మండలంలో ఒక రకమైనటువంటి రాజకీయం, ఇంకొక మండలంలో ఇంకొక రకమైనటువంటి రాజకీయం. అది నాకు తెలిసి రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏదో వచ్చింది, ఇక్కడ వెంటనే తెలుగుదేశం రావాలా, కూర్చోబెట్టాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలా అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రకరకాల సర్వేలు అని చెప్పేసి అని ఇంకోటని తీసుకొచ్చి పెడతా ఉన్నారు.
అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ పరంగా చూస్తే ప్రజలకు మంచి చేసిన వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి అనేదే వాళ్ళ అభిప్రాయం. కాకపోతే ఒక దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నది కూడా. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఒక మాచర్లను తీసుకుంటే ఎక్కడైతే టీ స్టాల్స్లోనో అక్కడ ఇక్కడో పబ్లిక్ ఎక్కువగా ఏ టైంలో ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎక్కడి నుంచో బయట నుంచో ఒక పెయిడ్ టీంని తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో ఎలా ఉంది, బాగలేదంట కదా, మా నియోజకవర్గంలో కూడా బాగలేదు కాబట్టి ఈసారి తెలుగుదేశం వస్తుంది. ఇవన్నీ చీప్ ట్రిక్స్. ఈ చీప్ ట్రిక్స్ వేసి ఎంతసేపటికి ఒక మౌత్ పబ్లిసిటీతోనే మేమేదో అధికారంలోకి రావాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ పేపర్లో ఛానల్స్లో ఉదరగొట్టడం. కానీ ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలకు అన్నీ తెలుసు. ఇంతకు ముందులాగా ఎవరో ఏదో చెప్తే చేసే పరిస్థితి అయితే లేదు. వారికి ఎవరైతే ఏ నాయకుడైతే విశ్వసనీయంగా వారు కోరుకున్నటువంటి కోరికలను తీర్చగలరో, వారి అవసరాలను గుర్తించగలరో, వారికి మంచి చేయగలరో వాళ్ళని మాత్రమే గెలిపిస్తారు. అటువంటి నాయకుడు మా నాయకుడు కాబట్టి ఘంటాపదంగా నేను చెప్తా ఉన్నాను, రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టింది. కాంగ్రెస్ వైపు నుంచి జరుగుతున్న దాడిని అంటే మీ పార్టీ కరెక్ట్గానే ఎదుర్కొంటుంది అనుకుంటారా మీరు? ఇప్పటి వరకు జరిగిన విమర్శల్ని బట్టి చూస్తే అంటే మీ వైపు నుంచి కౌంటర్ తక్కువగా ఉందన్న అభిప్రాయం ఉంది. మీ మీన్స్ నేను అనేది మీ పార్టీ నుంచి, మీ నాయకత్వం నుంచి. అనవసరమైన విషయాల్లో లోతుగా పోవాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా ఒక వ్యక్తిని, ఒక పార్టీని విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు. పార్టీ విధానాలను బట్టి ఆ పార్టీ విధానాలు ఎంతవరకు మమ్మల్ని విమర్శిస్తే ఈ విధంగా ఉన్నాయో వాటిని కౌంటర్ చేసుకుంటూ పోతాం. వాళ్ళు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మేము ఎత్తి చూపుతాం. కానీ ప్రతి ఒక్కదానికి వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఆమె రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయాలని చెప్పేసి అని అనుకొని ఉంది కాబట్టి ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. అదేం తప్పని మేము అనలేదు. కానీ వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న దాడి గురించి నేను చెప్తున్నా. ప్రభుత్వం మీద జరుగుతున్న దాడి, వ్యక్తిగతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న దాడి గురించి అడుగుతుంది. ఒక బలమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి చాలా భయంతో కనిపిస్తాడు. ఈ వ్యక్తిని ఎదుర్కోవాలి అని చెప్పేసి అని అంటే మనందరం కలిస్తేనే ఈ వ్యక్తిని ఎదుర్కోగలుగుతాం అని చెప్పేసి అని వాళ్ళు ప్రత్యక్షంగా కలిసి వస్తారు. కొంతమంది పరోక్షంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ఈ కుట్ర కుతంత్రాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు అసలు ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. డైరెక్ట్గా వచ్చినా ఇండైరెక్ట్గా వచ్చినా అందరు కలిసి వచ్చినా మమ్మల్ని అయితే ఏమి చేయలేరు. మాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల బలం ఉంది. వారి బలంతోనే మద్దతుతోనే మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని. సో మీ నియోజకవర్గానికి వద్దాం. సరే, ఒక రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నా మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ అన్నని గెలిపించుకోవడం మీకు ఒక బాధ్యతగా ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు దాదాపు అంటే ఏ ఫోటోలో చూసినా మీ ఇద్దరు సోదరులే కలిసి ఉంటున్నారు, ఎక్కడ చూసినా. సో మీ అన్నకు మీరు షాడోగా ఉన్నట్టే లెక్క ఒక విధంగా. అంటే షాడో అనేదాన్ని నేను ఒప్పుకోనండి. ఇప్పుడు షాడో అనేదాన్ని నేను ఒప్పుకోను. నేను షాడో ఇన్ ది సెన్స్, ఇప్పుడు ఒకవేళ నేను మంచి చేయకుండానో లేదంటే ఏదైనా చేయకూడనటువంటి కార్యక్రమాలు నేను ఏదైనా చేస్తేనో ఏమి లేకుండా నన్ను షాడో అని ఎందుకంటారో నాకు అర్థం కాలే. నేను 2003, 2004 నుంచి కూడా నేను నా ఎడ్యుకేషన్ అయిపోయి నేను కొంత టైము నేను లా ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చి నేను ప్రత్యక్షంగానే ఉన్నాను. ప్రతి కార్యక్రమంలో జెండా పట్టుకొని తిరిగాను. ప్రతి చోట ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలాగా పనిచేశాను. ఇప్పుడు నేను కొంత స్థాయికి వచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి షాడో అనేది నేను ఎలా అవుతాను? మా అన్న ఉన్నాడు, అన్నదమ్ములు ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు నేను చూసుకుంటున్నాను. అది షాడో అని ఎలా అంటారు? షాడో కాదు, షాడో అని ఎలా అంటారు? నేను కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను ఎక్కడ కూడా నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. మాకు పార్టీ మాత్రం పాల్గొనేటటువంటి
కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను ముందుండి నడిపించే దానిలో నేను ఉంటాను. ఓకే. సో మీ అన్నగారిని ఈసారి గెలిపించుకోవడం కోసం మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇక్కడ నా ఒక్కడి పాత్ర అంటూ ఉండదండి. మాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో మేము ఏ కార్యాచరణ చేయాలని చెప్పేసి అన్నా కానీ దానికి తగినటువంటి ముఖ్యులను అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఏదైనా మేము చేస్తాం. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎవరిని మనం నిలబెట్టాలి అని చెప్పేసానంటే ఆ వచ్చినటువంటి రిజర్వేషన్ పరంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో కూర్చొని మాట్లాడిన తర్వాతనే ఆ అభ్యర్థిని మేము డిక్లేర్ చేస్తాం. అంతేగాని ఇక్కడ మాగ్గా మేము ఏదో ఎమ్మెల్యే గారు కూర్చొని రాసుకోవడం, ఎమ్మెల్యే గారు తమ్ముడు ఇద్దరు కూర్చొని రాసుకోవడం ఇట్లాంటివి ఉండవు. మాది సమిష్టి నిర్ణయమే, అందరం కలిసి తీసుకునేటటువంటి నిర్ణయమే, అందరం కలిసి పనిచేయటం. ఎందుకు అడుగుతున్నా అంటే అటువైపు నుంచి అంటే మీ ప్రత్యర్థుల నుంచి జరుగుతున్న విమర్శల దాడి కావచ్చు. అంటే మీ అన్నగారు మాట్లాడే మాటల ద్వారా తెలిసింది ఏంటంటే మనకు 13 ఏళ్ల నుంచి ఇక్కడ అసలు ఫ్యాక్షన్ రాజకీయాలు క్లోజ్ అయినాయి, కానీ మళ్ళీ 2 ఏళ్ల నుంచి మొదలు పెడుతున్నారు వాళ్ళని. అంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో గట్టెక్కాలన్న వ్యూహం ఏ ప్రత్యర్థి పార్టీకైనా ఉంటుంది. సో ఇప్పుడు టీడీపీ నుంచి జరుగుతున్న ఆ ప్రయత్నాన్ని మీరు ఎట్లా తిప్పికొట్టగలుగుతారు అనుకుంటారు? మేము సమర్థమైన నాయకత్వం కాబట్టి మమ్మల్ని చూసి భయపడుతున్నారేమో. మేము దానికోసం ఎందుకంటే ఎమ్మెల్యేతో పాటు డైరెక్ట్ ఎట్ ది సేమ్ టైం అంటే సైమల్టేనియస్గా తమ్ముని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరిని కలిపి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకంటే నేను సమర్థుడిని కాబట్టి నా మీద ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. ఎట్లా ఎదుర్కోబోతున్నారు అని అంటున్నాను నేను. అంటే సోషల్ మీడియాలో మేము వేరేగా ఏమి చేయమండి. మేము మా ప్రజలతోని, మా కార్యకర్తలతోని, మా నాయకులతోని, వాళ్ళతోని కలిసే మేము పనిచేస్తాం. వాళ్ళతోనే పని చేయించుకుంటాం. మా కార్యకర్తల నాయకులతోనే మేము అందరం కలిసే చేసి ఎప్పుడు ఎలక్షన్ ఎలా చేస్తామో అలానే చేస్తాం. వీళ్ళు ఎప్పుడో ఒక హెలికాప్టర్ నాయకులు అంటారు, అప్పటికప్పుడు ఊడిపడతారు. వచ్చి రాత్రి ఏదో కల వచ్చింది కదా అని చెప్పేసి అని పొద్దున్నే జరిగిపోవాలని చెప్పేసి అన్నట్టుగా ఇప్పుడు వచ్చి నేను ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనే దాని కోరికతోనే అసలు ఏదో అంటే ఒక మనిషి మీద బురద జల్లి నువ్వు కడుక్కో అని చెప్పేసి అనే రకంగా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, గతంలో ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయావు, ఇప్పుడు వచ్చి ఏదో మీసాలు దువ్వి తొడలు కొట్టి ఇంకోటి చేస్తే ఇక్కడ భయపడటానికి ఎవడు లేడు. నీ ఎట్లాంటి వాళ్ళని వచ్చాడు మందిని చూసాం. నువ్వేం పీకేదేం లేదు, నువ్వేం చేసేదేం లేదు. బస్తీ మే సవాల్ అంటున్నారు. బస్తీ మే సవాల్, ఆయన బస్తీ మే సవాల్ అంటే నేను బస్తీ మే సవాల్ అని అంటాను. రమ్మనండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. రమ్మనంటే ప్రతిదానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజాక్షేత్రంలో వీళ్ళేదో దుర్మార్గాలు చేశారని చెప్పేసి అని. మేము దుర్మార్గాలు చేసాం, నువ్వు దుర్మార్గాలు చేసావా? 7గురు ఒకే రోజు చంపించినటువంటి వ్యక్తివి నువ్వు. చంపినటువంటి దానిలో నువ్వు పాత్ర ఉంది, నీది, నువ్వు ఉన్నావు. ఈరోజు నువ్వు వచ్చి మమ్మల్ని ఏదో మేము దుర్మార్గం ఇంకోటి అని నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అందరికీ తెలుసు. నీకు కావాల్సిందల్లా ప్రతి గ్రామంలో ఏదో ఒక రకంగా తన వర్గంగా క్రియేట్ చేసుకోవడానికి ఒక పని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేస్తే వాళ్ళు గొడవ పడతారు. ఒక వర్గం నా వైపు ఉంటుంది. సో రెచ్చగొట్టే కార్యక్రమం అనుకుంటున్నాను. ఖచ్చితంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన ఇంటికి పిలుచుకుంటున్నాడు. ఇదిగో నీ డబ్బులు ఇది తీసుకొని నువ్వు పోయి నీ ఊర్లో నువ్వు గట్టిగా చేయని చెప్పేసి అని, నువ్వు వాడిని ఇంకోటి చేయి అని చెప్పేసి అని చెప్తున్నారు. చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం, పంపించటం. ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెల్ని ఈయన వచ్చిన తర్వాత రావణ కాష్టంలాగా చేస్తున్నాడు. అదేమంటే మీరే చేస్తున్నారు అధికార పార్టీ అని చెప్పేసి అని మాట్లాడతాడు. ఆయన చేసే కార్యక్రమం ఇదే. ఎందుకంటే ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, నేను నా ఇంటర్వ్యూలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి గారు 2024లో గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఒక సవాల్ చేశారు. సో అంటే ఒక పెద్ద సవాల్ అది. అంటే పూర్తిగా ఒక రాజకీయ జీవితాన్ని ఫనంగా పెట్టే సవాల్ అది. సో కాబట్టే ప్రత్యర్థులు మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు, మీ అన్నగారిని గెలిపించడం కోసం మీరు ఏం చేయబోతున్నారని అడిగాను నేను. మేము ఏం చేయబోతున్నాం అనేటటువంటి విషయాన్ని మాకు తెలిసిన పుస్తకంలాగా మేము చెప్పం కదా. మేమైతే అన్యాయాల అరాచకాలు అయితే చెయ్యం. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తాం. ప్రజల మన్ననలతోనే వారి దగ్గర మెప్పు పొందే
మేము గెలుస్తాం. రాజకీయ సన్యాసం చేయాల్సినంత పరిస్థితి ఏం రాదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన ఆ సమాధానం చెప్పుంటారేమో కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. దాన్ని నేను కంఠాపదంగా చెప్పగలను. మా నాయకుడి మీద మాకు ఆ విశ్వాసం ఉంది. 2024 ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ విషయంలో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను అన్న మాటలు రేపు జరగబోయేది అదే. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. సో తన అన్నను గెలిపించుకోవడం కేవలం తన ఒక్కని భుజస్కంధాల మీద ఉన్న బాధ్యత మాత్రమే కాదు, ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త రామకృష్ణారెడ్డిని గెలిపించడానికి కలిసికట్టుగా పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడంతో పాటు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు.